దిస్ ఇస్ మీ ప్రియా నాయుడు. వెల్కమ్ టు శశి టీవీ. జీవితమే ఒక పోరాటం కార్యక్రమానికి స్వాగతం. నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా, బలవంతంగా చేశారా నీకు పెళ్లి? ఇష్టపడే చేసుకోలేదు మేడం, ఎందుకంటే నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంతగానం. ఇంకా వన్స్ పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నట్టే, ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురం చేయాలని. అవును మేడం. అంటే ఎలాంటి టైంలో వస్తాయి నీకు ఫోన్లు? 9 వరకు వస్తాయి. 9 తర్వాత రావు. 9 తర్వాత మీరు అత్తగారులతో కలిసే ఉంటారు. మరి మీ ఆయన కొడుతున్నాడు, మీ అత్త మామ అడగలేదా? చెప్పలేదు. బెడ్రూమ్ లోనే కొడుతున్నాడా? వాళ్ళ ముంగట కొట్టాడు, వాళ్ళ ముంగట ప్రేమతో ఉంటాడు, లోపల లోపల కొడుతుండు, తాగొచ్చి సిగరెట్లతోటి కాల్చుడు, ఇలాంటి టార్చర్ ఉన్నాడు, ఇలాంటివన్నీ చేస్తుండు. ఒకటి బయటికి వెళ్ళినా గానీ నువ్వు బయటికి ఎందుకు పోయినావు, నిన్ను ఎవడు బొమ్మన్నాడు. లేదు లేదు మేడం, మీ మీద అనుమాన పడుతున్నాడు మీ మీద అంటే ఏదో ఒకటి ఉంటది కంపల్సరీ. తెలియదు నాకు ఎందుకు నువ్వు అనుమానిస్తావు, ఎందుకు అనుమానిస్తున్నావు, నేను ఏం తప్పు చేస్తున్నా? మేకప్ వేసుకొని రీల్స్ చేస్తా ఉంటాడు. రీల్సా? ఉద్యోగం చెప్పావు, కాల్స్ చెప్పావు, ఆ 6 తర్వాత కాల్స్ వస్తే రీల్స్ చేస్తానని ఎందుకు చెప్పలేదు నువ్వు? ఏ కాయిన్ హ్యాస్ 2 sides అంటాం కదా, అక్కడ కనిపిస్తుంది. మీరు చెప్పేదే విన్నాం, కానీ అటు నుంచి విన్న తర్వాత కిచెన్ లోకి వెళ్తే రీల్స్, Okay. బాత్రూమ్ కి వెళ్తే రీల్స్, ఎక్కడికైనా రీల్స్ రీల్స్ రీల్స్. బ్యాడ్ కాదమ్మా. బ్యాడ్ గా అయితే ఏం చేస్తలేను కదా. అది కాదమ్మా, నువ్వు అది నన్ను చూపించుకుంటా, బుడ్డు చూపించుకుంటా, ఇదంతా ఎవరు చూపిస్తాను? నేను ఎందుకు చూపిస్తున్నాను? ఏ రీల్లో ఉన్నది చూపెట్టమన్నాడు. స్మోకింగ్ అలవాటు లేదండి. ఈ మహాతలి ఏ బట్టి అదొక దరిద్రమైన అలవాటు వచ్చింది. నాకు ఏం చేయాలో తెలియదు. 4 years వరకు పిల్లలు కాలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బ్యాన్ చేసి పడేయాలి. ఇలాంటి కాపురాలు ఈయన అనుమానిస్తాడు మేడం, ఈయన అనుమానిస్తాడు నన్ను. ఫస్ట్ మొబైల్ ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి? నా కంపెనీ మొబైల్ నీకెందుకు ఇస్తా నేను? దయచేసి తనను గనక స్టాప్ చేయకపోతే నేను మీరు నాకు ఏ శిక్ష అయినా విధించండి, నేను మాత్రం చంపేస్తా సార్. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో ఫ్యామిలీస్ మీద పడుతుందో మనందరికీ తెలుసు. అలాంటిది మంచి కాపురం విడిపోయే స్థితి వరకు వచ్చారు. అదేంటో వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు అడ్వకేట్ అలీ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. కూర్చో. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నేను కరీంనగర్ నుంచి వచ్చాను మేడం. ఏంటి నీ సమస్య ఏంటి? నా పేరు అనిత మేడం, మా హస్బెండ్ పేరు మల్లికార్జున. ఆయన వచ్చేసి మార్కెటింగ్ జాబ్ చేస్తారు, నేను టెలికాలింగ్ జాబ్ చేస్తాను. నువ్వేం చేస్తావమ్మా? టెలికాలింగ్ జాబ్ చేస్తాను. టెలికాలింగ్ జాబ్ చేస్తావు. అయితే నేను టెలికాలింగ్ జాబ్ చేసేటప్పుడు మా ఆయన పంపిండు, అడిగిన జాబ్ చేస్తా అంటే పంపిండు. జాబ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మీ ఆయన చేస్తున్నాడుగా ఉద్యోగం. అంటే నాకు ఇంట్రెస్ట్ మేడం, జాబ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఇంట్రెస్ట్. పెళ్లికి ముందే చెప్పావా నువ్వు ఉద్యోగం చేస్తానండి నేను చెప్పాను, ఓకే అని చెప్పారు, పంపారు. అరేంజ్డ్ లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దలు చూసిన పెళ్లి. 4 years అవుతుంది పెళ్ళై. 4 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? ఇంకా లేదు మేడం. పిల్లలు ఎందుకు లేరు? అంటే నా రోజు తాగొచ్చి కొట్టడం, దీని వల్ల నాకు పిల్లల్ని కనడం ఇంట్రెస్ట్ లేదు మేడం. తర్వాత వాళ్ళు సఫర్ అవుతారు. తర్వాత వాళ్ళు సఫర్ అవ్వడం ఎందుకు, ఇప్పుడే నేను సఫర్ అవుతున్నా అని చెప్పి వద్దని చెప్పాను. ఫుల్ తాగుతాడు. పెళ్లి ఫస్ట్ నుంచి ఇలానే ఉండడమా, మధ్యలో ఏమైనా చేంజ్? మధ్యలో చేంజ్ అయ్యాడు మేడం. మధ్యలో ఎందుకు చేంజ్ ఫ్రెండ్స్ అయ్యాడు? మాటలు వినుకుంటా అది పట్టి చేంజ్ అయ్యాడు. ఫ్రెండ్స్ నా చెప్పాడు. తర్వాత టెలికాలింగ్ అన్నాక ఫోన్స్ ఉంటాయి కదా మేడం, కంపెనీవి ఫోన్స్ వచ్చినా గానీ అనుమానించు. అంటే ఎలాంటి టైంలో వస్తాయి నీకు ఫోన్లు? నాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో వస్తాయి. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినాక వస్తుంది. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అంటే అదే ఏ టైంలో? 6 తర్వాత వస్తాయా? 6 తర్వాత వస్తాయి. 6 తర్వాత కాల్స్ రాకూడదు కదమ్మా ఒక ఆడపిల్లకి. వర్కింగ్ అంటే లోకల్ యాప్ లో జాబ్స్ పెడతారు కదా మేడం, నంబర్స్ ఉంటాయి కదా, చూసి చేసే. ఏ టైం వరకు వస్తాయి నీకు కాల్స్? 9 వరకు వస్తాయి. 9 తర్వాత రావు. 9 తర్వాత రావు. వర్కింగ్ టైం ఏందమ్మా మీది? 9 to 6. 9 to 6. ఈవినింగ్ 6 తర్వాత కూడా ఎక్స్ట్రా పార్ట్ టైం లా చేస్తా. అయితే ఆ కాల్స్ వచ్చినా గానీ ఎవరు చేస్తుండు. సాలరీ ఎంత వస్తుంది నీకు? నాకు ఒక 15 వస్తుంది మేడం. 15. ఓకే. ఎవరు చేస్తుండు. మీరు అత్తగారాలతో కలిసి ఉంటారా లేకపోతే విడిగా ఉంటారా? కలిసే ఉంటాం. మీరు అత్తగారాలతో కలిసే ఉంటారు. మరి మీ ఆయన కొడుతున్నాడు, మీ అత్త మామ అడగలేదా? చెప్పలేదు.
చెప్పినా వాళ్ళు నమ్ముతలేరు. నా కొడుకు అట్లాంటోడు కాదు, నువ్వు ఏ అన్ని అబద్ధాలు తల్లైనా చెప్తావు. కొడుకు support కొట్టేది చేస్తుంది. బెడ్రూమ్ లోనే కొడుతున్నాడా వాళ్ళ ముందు కొట్టాడా? వాళ్ళ ముంగట కొట్టాడు, వాళ్ళ ముంగట ప్రేమతో ఉంటాడు, లోపల లోపల కొడుతుండు, తాగొచ్చి సిగరెట్లతోటి కాల్చుడు, బా. ఘోరంగా టార్చర్ చేస్తుండు. ఉమ్. అన్న వాళ్ళు నా రిలేషన్ ఎవరైనా ఇంటికి వచ్చినా ఆయన మీ మమ్మీకే పుట్టినా నీకు ఎట్లా తెలుసు ఆయన, బావ్. ఇలాంటి మరి టార్చర్ వాస్తున్నాడు. పెడుతుండు, ఉమ్. ఇలాంటివన్నీ చేస్తుండు. ఒకటి బయటికి వెళ్ళినా గానీ నువ్వు బయటికి ఎందుకు పోయినావు, నిన్ను ఎవడు పొమ్మన్నాడు. అలా కదమ్మా, అంటే అనుమానం అనేది ఆయన ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ అయిందా లేకపోతే నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆయనకి ఇంట్రడ్యూస్ చేసావా? ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ friends. నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ మీకు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసు. ఎవరు? తెలుసా? ఆయన ఇంటికి తీసుకొచ్చేటోడు, అన్నయ్య అని నేను మాట్లాడేదాన్ని. అంటే నువ్వేమన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ కట్ చేద్దామని నువ్వు అనుకున్నావా? లేదు, ఏం లేదు. మరి నీ ఊరికి ఎందుకు శత్రువులు అయ్యారు వాళ్ళు? తెలియదు మేడం. లేదు లేదు మేడం, మీ మీద అనుమాన పడుతున్నాడు మీ మీద అంటే ఏదో ఒకటి ఉంటది కంపల్సరీ. తెలియదు నాకు ఎందుకు అనుమానిస్తున్నాడో తెలియదు. కేవలం కాల్స్ కోసమే కాదు, ఇంకేదైనా ఉండే ఉంటది. బయటికి వెళ్ళినా గానీ ఇట్లానే అనుమానిస్తాడు. ఒక పాల ప్యాకెట్ ఒక్కదాని వెళ్తావా బయటికి? ఒక్కదాన్నే వెళ్తా. ఏ టైంలో వెళ్తావు అమ్మా బయటకి వెళ్ళే టైం? ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చినాక మేడం. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత బయట నీకేం పని? ఇంట్లో ఏమన్నా ఒకటి అవసరం ఉంటాయి కదా నిత్యావసరం. ఇంకెవరు లేరా? మీ అత్త మామ ఎవరు అత్త మామ తీసుకురా? ఉన్నారు, వాళ్ళకి ఏజ్ అయింది కదా మేడం, వాళ్ళు మీ పోలేదు హస్బెండ్ కి కాబట్టి చెప్పు. అప్పుడు ఆయన అనుమానిస్తాడు కదా మేడం, ఎట్లా చెప్తా? అనుమానం వచ్చేలాగా మొదట మీరు ప్రవర్తించి మళ్ళీ అనుమానం వస్తుంది అని అంటే నా అది తప్పే లేదు మేడం. నా తప్పు లేదు. పని, నేను డ్యూటీకి వెళ్తా ఇంటికి వస్తా అంతే. నా పని ఏందో నేను ఎంత చూసుకుంటా. లాంగ్ ఉంటది నీ ఆఫీస్ కి నీకు? ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెంట్ ఉంటుంది మేడం. ఆ, ఎలా distance వెళ్తారు, ఉంటుంది. ఎలా వస్తారు? బస్ లో వెళ్తా, బస్ లో డ్రాప్ చేయడా మీ హస్బెండ్? చేస్తాడు, అప్పుడప్పుడు చేస్తాడు. ఓకే. ఉమ్. ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చేస్తాడు. మీ లేదంటే హస్బెండ్ ఒక్కడైనా ఇంకా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా మీ ఆయనకి? మా హస్బెండ్ ఒక్కడే. ఒక్కడే. మరి ఇప్పుడు ఈ శశి టీవీని ఎలా కాంటాక్ట్ చేసావు నువ్వు? అంటే కాంటాక్ట్ నెంబర్ చూసి కాల్ చేశాను మేడం. కాల్ చేస్తే స్టూడియోకి రమ్మని చెప్పారు, ఉమ్. ఓకే అట్లా ఓకే. అని వచ్చాను. మీరు ఏం మా నుంచి మీకు ఏం హెల్ప్ అంటే కావాలనుకుంటున్నారు? మా హస్బెండ్ మారాలి అని కోరుకుంటున్నాను సార్. ఓకే. ఇప్పుడు నీ సైడ్ వర్షన్ విని మేము చెప్పలేం కదమ్మా, ఆయన కూడా అడుగుదాం. ఆయన కూడా ఎంత సంపాదిస్తాడమ్మా మీ హస్బెండ్ నెలకి? నెలకి ఒక 30 సంపాదిస్తాడు. బాగా చూసుకుంటాడా మీకు? బాగా చూసుకుంటాడు, కానీ అనుమానం అనేది ఎక్కువ ఉన్నది సార్. అనుమానం తోటి టార్చర్ చేస్తుండు, రోజు నైట్ మీరు తాగొచ్చు. జాబ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 2 years నుంచి 2 years నుంచి చేస్తున్నారు. ఎప్పటి నుంచి అనుమానం పడుతున్నాడు? అదే 2 years నుంచే సార్. 2 years నుంచి. పెళ్ళై 4 సంవత్సరాలు 4 అయిందన్నారు సంవత్సరాల తెలుసా? 2 years బాగా చూసుకున్నాడు. ఉమ్. తర్వాత నేను జాబ్ కి ఎక్కిన తర్వాత నుంచి ఫుల్ అనుమానం. మరి జాబ్ మానేయొచ్చు కదా, మీ హస్బెండ్ తోటి బాగుండొచ్చు కదా మీకు. అంటే లైఫ్ లో సెటిల్ అవుదాం, ఇద్దరిది చేయి పడితే కొంచెం ఎంతో కొంత ఎదుగుతాం కదా అని చెప్పి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా బలవంతంగా చేశారా నీకు పెళ్లి? ఇష్టపడే చేసుకోలేదు మేడం. ఎందుకంటే నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంతగానం. చదువుకుంటుండే, కానీ మంచి అబ్బాయి అని చెప్పి ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తోటి పెళ్లి చేసుకున్నాను. ఓకే, నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని ఆయనకి ఎప్పుడన్నా అనిపించేలా ప్రవర్తించావా? లేదు మేడం. లేదు. ఇంకా వన్స్ పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నట్టే, ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురం చేయాలి ఆయనతో. అవును మేడం. మరి జాబ్ అంతా ఇంపార్టెంట్ ఎందుకు? హస్బెండ్ ని కేర్ చేసుకోవచ్చు కదా ఇంట్లో ఉండి. అంటే నాకు ఏమంటే ఇద్దరిది చేయబడితే ఎంతో కొంత లైఫ్ లో సెట్ సేవింగ్స్ సార్ ఇప్పుడున్న ఖర్చులు ఎలా ఉన్నాయి కరెక్ట్. చెప్పండి. ఇలా పిల్లలు కూడా లేరు కదా అమ్మా. ఓన్ హౌస్ రెంట్ హౌస్ అమ్మా? రెంట్ హౌస్ మేడం. మరి రెంట్ సరే. హౌస్ అన్ని మెయింటైన్ చేయాలి కదండి. అన్ని నో maintain- డేస్ లో ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అవును, మీరు అన్నది కరెక్టే మేడం. living. కానీ హస్బెండ్ అనుమానం చేసేటప్పుడు, అనుమానం పడేటప్పుడు మీరు జాబ్ చేయడం ఎందుకు? ఆయన ముందే ఉండండి, 24 గంటలు ఆయన ముందే కనబడండి. కూర్చోండి. ఫోన్ ఇచ్చేయండి ఆయనకి, ఫోన్ తీసుకోమని. అప్పుడైనా నమ్ముతాడేమో. ఒక 2-3 నెలలు మీరు అలా ఉంటే, ఇంట్లో ఖాళీగా ఉంటే, అప్పుడు తన మీద ప్రెషర్ పడి సరే నువ్వు జాబ్ చేయడానికి పో అని ఆయననే పంపించవచ్చు మీకు కదా. అట్లా ఎందుకు ఆలోచిస్తలేరు? మరి మీరు జాబ్ వదిలేయచ్చు కదా. వదిలేయచ్చు సార్, బట్ ఆయన కష్టపడుతుంటే మేము చూడలేం కదా ఏం సార్. లేదు, ఎంతో pressure కొంత పడాలి. చెయ్యాలి అని నాకు కూడా ఆశ ఉన్నది కాబట్టి అవునమ్మా, చేస్తున్నా. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేని పని చేసి నువ్వు ఇబ్బంది పడే కంటే నువ్వు మానేసి నువ్వు నీ లైఫ్ నువ్వు ప్రశాంతంగా లీడ్ చేయడం కరెక్ట్ కదా. నీ హస్బెండ్ అంటే నీకు ఇష్టమే కదా. ఇష్టమే మేడం. అప్పుడు ఇష్టం తన మీద కూడా ఆయనే ప్రెషర్ సర్వస్వం అని బతుకుతున్నా నేనైతే. ఆయన మీద ప్రెషర్ పెళ్ళైన ఏ పడితే ఆడపిల్లైనా అలానే బ్రతకాలి. ఆ, కానీ ఆయన అట్లా చేస్తుండు. ఆయన అయితే ఆయనకు రియలైజ్ అవ్వాలి. అరే నేను ఆమె జాబ్ చేయకపోతే మొత్తం బర్డెన్ నా మీద పడుతుంది, ఆమె కూడా ఏదైనా ఒక జాబ్ చేయాలి అని తనే మిమ్మల్ని చెప్పేటట్టు మీరు క్రియేట్ చేసుకోండి. అక్కడ మీరు మంచిగానే ఆలోచిస్తున్నారు, ఓకే. మీ మరి తను ఆలోచన ఆలోచిస్తలేదు విధానం కదా. ఆయనకు ఉండాలని రూల్ లేదు కదమ్మా. అవును మేడం. సరే, ఆయనతో కూడా మాట్లాడదాం మరి. ఓకే మ్యామ్. నమస్తే అమ్మా. నమస్తే. ఏంటమ్మా మరి ఆమె అలా చెప్తుంది, నీ సైడ్ వర్షన్ ఏంటి? మేడం తను ఏదైతే ఇప్పుడు చెప్పిందో టోటల్ గా ఫాల్స్ అండి. అబద్ధం. టోటల్ అబద్ధం. ఉమ్. నేను ఫస్ట్ ఆల్కహాల్ తీసుకోను. తాగు. అకేషన్ లో తాగరు. ఎప్పుడో ఒకసారి
ఏమా రోజు తాగొచ్చు లేదు మేడం, రోజు తాగుతాడు మేడం. సిగరెట్లతో వాతలు పెట్టడం అనేది అది ఎంత అబ్యూజింగ్ అమ్మా. ఇది కూడా అబద్ధం మేడం. నేను లేదు మేడం, smoker ని అంతా కాదు. కరెక్టే, నేను ఆయన smoker ని చేస్తాడు కాదు. రోజు. తనకు ఫోన్ పిచ్చి మేడం. అబ్బా 24 hours నేను ఎప్పుడు చూసినా తన ఫోన్ లోనే ఉంటుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు తను ఇప్పుడు ఎవరైనా మనకు ఫోన్ వస్తే మనమే కదా మాట్లాడేది. అవును. బాలకానికి ఎందుకు వెళ్ళి అక్కడ మాట్లాడాలి? టెలికాలింగ్ జాబ్ కదా మేడం, Telecalling అవ్వా? ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మేడం వర్క్ గురించి. మేము అనుకుంటానే ఉన్నాం అంటే నువ్వు ఆయన మీద ఏదో చెప్తుంటే ఏదో ఒక రాంగ్ ఉంటది నీ సైడ్ కూడా. ఆహా మేడం, ఇప్పుడు టెలికాలింగ్ అన్నప్పుడు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సీక్రెట్లు ఏముండే ఆయన ముందు మాట్లాడు. వీళ్ళు సౌండ్స్ పెట్టుకుంటారు కదా మేము, టీవీ సౌండ్స్ అవి ఇవి పెట్టుకుంటారు, ఎట్లా డిస్టర్బెన్స్ పెట్టండి? అవుతుంది కదా. మరి నువ్వు ఫోన్ లో డోర్ పెట్టుకొని మాట్లాడుతావు. నేను ఎప్పుడు పెట్టుకున్నా? నువ్వు ఇక్కడ అసలు నా మీద నువ్వు ఇక్కడ అలిగేషన్ ఇవ్వడం టోటల్ గా రాంగ్. నాకు తెలియకుండా వచ్చి నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు. నా పరువు మొత్తం తీయాలని నువ్వు డిసైడ్ అయిపోయాను. నీ పరువు నేను తీయాలనుకుంటలేను. నువ్వు చేసేది నేను చెప్తున్నా కదా, నువ్వు చేసేది నేను చెప్తున్నా. ఆల్కహానా నేను తాగుతాను. మరి తాగవా నువ్వు? నీ ఫ్రెండ్స్ తోటి పోయి తాగవా నువ్వు రోజు? అది అకేషన్ ఎప్పుడో ఒకసారి రోజు తాగుతావు నువ్వు, రోజు తాగి నన్ను కొడతావు నువ్వు. కొట్టడం ఎందుకు వస్తుంది? నువ్వు అనుమానిస్తావు. ఎందుకు అనుమానిస్తున్నావు? నేను ఏం తప్పు చేస్తున్నా? మేకప్ వేసుకొని రీల్స్ చేస్తా ఉంటాడు. రీల్సా? సార్ రీల్స్ చేసుల్లో తప్పేమున్నా చెప్పండి సార్. మీరు వచ్చి నేను ఏందమ్మా రీల్స్? మీరు జాబ్ అంటున్నారు, అప్పుడే రీల్స్ కూడా నేను ఎక్కువ బ్యాడ్ గేమ్ చెయ్య సార్, పద్ధతిగానే చేస్తాను. రీల్స్ చేయడానికి టైం ఎక్కడ నుంచి దొరుకుతుంది? అమ్మా ఒక మాట చెప్పు. ఫ్రీ టైమ్ లో ఉంటది కదా సార్, సండే లీవ్ టైమ్ లో అట్లా చేసుకుంటాం సార్ మేము. ఇప్పుడు మీ హస్బెండ్ నమ్మాలా మీది నమ్మాలా అర్థమైతలేదు, చెప్పండి. అసలు ఎప్పుడు కూడా రెడీ అవ్వస్తారు అసలు. కానీ రీల్స్ కోసం అయితే గెటప్ లో అది మన చంద్రముఖి లాగా ఇంకేదో లాగా అప్సరస్ లాగా మల్టీ టాలెంటెడ్ జాబ్ కూడా చేస్తారు. ఇది గ్లామరస్ అంతా ఫోన్ లోనే. నా ముందు ఎప్పుడైనా నేను ఫంక్షన్ కి వెళ్ళాలి రా అంటే రీల్స్ చేస్తానని ఎందుకు చెప్పలేదమ్మా మాతో నువ్వు? రీల్ 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 మొత్తానికి రీల్. ఒక్క నిమిషం ఆగమ్మా, నువ్వు రీల్స్ చేస్తానని ఎందుకు చెప్పలేదు? మేడం రీల్స్ ఎప్పుడు ఆపోజిట్ పర్సన్ ని నెగిటివ్ చేయడం అనేది దట్స్ నాట్ రైట్ అవే. మనం చేసే తప్పులు కూడా మనం చెప్పాలి. ఆయన ఊరికే ఉన్నాడు కదా అని వచ్చి ఆయన మీద నిందలేసేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఇన్ని చెప్పావు, ఉద్యోగం చెప్పావు, కాల్స్ చెప్పావు, ఆ 6 తర్వాత కాల్స్ వస్తే రీల్స్ చేస్తానని ఎందుకు చెప్పలేదు నువ్వు? ఏ కాయిన్ హ్యాస్ 2 sides అంటాం కదా, అక్కడ కనిపిస్తుంది. ఇవి చెప్పేదే విన్నాం, కానీ అటు నుంచి విన్న తర్వాత కిచెన్ లోకి వెళ్తే రీల్సే, Okay. బాత్రూమ్ కి వెళ్తే రీల్సే, ఎక్కడికైనా రీల్స్ రీల్స్ రీల్స్. నేను ఫ్రెండ్స్ వస్తారండి, ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చి నాతో మాట్లాడడానికి టీ పెట్టమంటే టీ పెట్టరు, ఆ రీల్స్ వేసుకుంటా ఉంటాం. అదే ఎన్నిసార్లు చెప్పినా ఇది ఫ్రెండ్స్ మాత్రం వచ్చినప్పుడు తప్పు వాళ్ళకి సార్. టీయో ఏదో ఇచ్చినప్పుడు అవును. మా వాళ్ళు నాకు చాలా మరి వాళ్ళు చెడ్డగా చెప్తున్నారు అంటేనమ్మా. లేదు మేడం, నేను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను అట్లా బిహేవ్ చెయ్య, నేను మంచిగానే ఉంటా. రీల్స్ అంటే మొత్తానికి రీల్స్ పిచ్ ఏం లేదు మేడం నాకు, ఎప్పుడో ఫ్రీ టైమ్ లో చేస్తూ ఉంటా అంతే. పిల్లలే రీల్స్ ఎందుకు? ఎందుకు చేయొద్దు? నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రీల్స్ ఎందుకు చేసుకోవాలి? నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను నా చేస్తాను. ముందు డాన్స్ చేయి, నా ముందు నువ్వు సాంగ్ చేయి, నువ్వు అందరికి మొత్తం పబ్లిక్ మొత్తం అది. నేనైతే బ్యాడ్ గా ఏం చేస్తలేను కదా, బ్యాడ్ గా కాదమ్మా, బ్యాడ్ గా అయితే ఏం చేస్తలేను కదా. అది కాదమ్మా. నువ్వు అది నడుము చూపించుకుంటా గుడ్డు చూపించుకుంటా ఇదంతా ఎవరు చూపిస్తాను? నేను ఎందుకు చూపిస్తున్నాను? ఏ రీల్ లో ఉన్నది చూపెట్టమన్నారు. అక్కడ పడతావు నువ్వు. అసలు నా వైఫ్ బాడీని నేను తప్ప ఇంకెవరు చూడదు. అది నువ్వే కాదమ్మా, నువ్వే కాదు, ఏదమ్మా, ఏ నిజమేనా భర్త చెప్పేది? అయినా అదే సార్ అనుకుంటాడు. టోటలీ రాంగ్ సార్, నేను అట్లాంటి రీల్స్ చెయ్య సార్, నేను అట్లాంటి రీల్స్ మరి ఆయన చెయ్య. ఎందుకు నేను ఎందుకుంటాను ఇక్కడ? ఆయన ఎందుకు చెప్తాడు మరి? ఆయనకు మొత్తం నా మీద అనుమానం, ఇట్లాంటి అనుమానమే సార్. ఎప్పుడు అనుమానం చూసినా ఏంటమ్మా? మీరు ఒక రీల్స్ ఫోటో తీసుకున్నా గానీ ఎవరికి పంపడానికి తీసుకుంటానో నువ్వు ఫోటో? అసలు నీకు ఎందుకు రీల్స్ ఎందుకు? రీల్స్ దేనికోసం చేస్తున్నారు? రీల్స్ నాకు ఇంట్రెస్ట్ సార్. అది సరే, అది పబ్లిక్ లో ఎందుకు ఇంకొక మాట పెడుతున్నారు? చెప్తాను విను. ఇప్పుడు నువ్వు నీ ఓన్ గా నువ్వు ఒక్కదానికే కాదు, ఆయనలో సగం నువ్వు, అంటే ఆయన ప్రాపర్టీ నువ్వు. సో ఆయనకి ఏమనుకుంటాడంటే రీల్స్ కింద అడ్డమైన కామెంట్లు పెడతారు. అదేంటంటే కొంతమంది చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు, పిక్చర్స్ మాడిఫై చేసి అది చాలా గలీజ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొంచెం విలేజ్ టైప్ కదా, సో మీరు అలా ఎంత చదువుకొని మీరు హైదరాబాద్కి వచ్చినా కొంచెం వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళకు ఉంటాయి. సో అలాంటప్పుడు చూసి ఫ్రెండ్స్ అరే నీ పెళ్ళం ఇలా చేస్తుందిరా అలా చేస్తుందిరా అంటే నీకేమన్నది? ఒక మగాడుగా ఆయన తలెత్తుకోలేడు వాళ్ళ ముందు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అంతా ఇలానే అవుతుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మెల్లగా చెప్తే చేంజ్ అవుతాం సార్. అదే పట్టుకొని వచ్చి రోజు తాగొచ్చి టార్చర్ పెట్టుడు, కొట్టుడు, సిగరెట్లతోటి కాల్చుడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందు మాత్రం పద్ధతిగా ఉంటాడు. స్మోకింగ్ అలవాటు లేదండి. ఈ మహాతలి ఏ బట్టి అదొక దరిద్రమైన అలవాటు వచ్చింది. నాకు ఏం చేయాలో తెలియదు. పిలిస్తే రాదు, పిలిస్తే రీల్స్ అంటే చాటింగ్ చేస్తా ఉంటుంది సార్. ఎప్పటికీ చాటింగ్ లేదంటే రీల్స్. ఎవరితో చాటింగ్ చేస్తారు? కంపెనీ వాళ్ళతో చాట్ చేస్తాను.
మొబైల్ ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి? నేను కంపెనీ వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటా. మరి టెలికాలరా చాటింగ్ టెలికాలింగ్ సార్, మరి chatting ఎందుకు ఎవరితో నేను చాటింగ్ చేయ సార్, డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకుంటా ఉంటాం. నేను చాలా సిగ్గుపడుతున్నాను. అసలు దగ్గర రానియరు. ఏంటమ్మా రీల్స్ పిచ్చి తోటి అది చాటింగ్ చేస్తా ఉంటారు. నన్ను ఎప్పుడు దగ్గర 4 years వరకు పిల్లలు కాలేదంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బ్యాన్ చేసి పడేయాలి. ఇలాంటి కాపురాలు ఈయన అనుమానిస్తాడు మేడం, ఈయన అనుమానిస్తాడు నన్ను. ఫస్ట్ మొబైల్ ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి? నా కంపెనీ మొబైల్ నీకెందుకు ఇస్తా? నేను ఎందుకు ఇస్తా? నా కంపెనీ మొబైల్ నీకెందుకు ఇస్తా? నా పర్సనల్ మొబైల్ నీ కాడే ఉంటది. ఒక నిమిషం కంపెనీ అంటే మీ ఆయన కన్నా నీ కంపెనీ మొబైల్ ఎక్కువ అట్లా అంటలేను మేడం. చూడమ్మా నీకు చెప్పనా, అంటే మేము అనకూడదు, ఆయన నీ మీద ఇప్పుడు కొట్టకుండా లాక్కునే అధికారం ఉంది ఆయనకి. ఎందుకంటే ఇదే పని ఆయన చేస్తే నువ్వు అనుమానం పడవా? పడతా మేడం. అలాంటి అవి ఏమైనా ఉన్నాయి మీ ఆయనకి? లేవు మేడం అట్లాంటి కదా. మరి అంటే అబ్బాయిలు రీల్స్ షేర్ కాబట్టి ఓకే నువ్వు చేస్తున్నావు, అది నచ్చలేదు, ఆయనకి నచ్చలేనప్పుడు ఆయన కన్నా నీకు ఎవరు ఎక్కువ కాదు కదా. చెప్పాలి కదా మేడం, నెమ్మదిగా చెప్తే ఇంత చెప్పలేదా? డైరెక్ట్ కొట్టుడే. మొబైల్ కనుక మీరు చెక్ చేస్తే చాటింగ్ లో మీకు మొత్తం సీక్రెట్ మొత్తం బయటపడుతుంది. ఎవరితో చాటింగ్ నేను చేస్తున్నారు? ఎవరితో చాట్ చెయ్య సార్. ఇప్పుడు కంపెనీ అసలు నాకు జాబ్ ఎందుకు సార్? అసలు నాకు జాబ్ తిన యాక్సెప్ట్ చేసినాకనే పోతున్నా సార్ నేను. ఇక జాబ్ వద్దంటున్నాడు మానేస్తా ఆయన అయిపోతుంది కదా. వద్దని అట్లా చెప్పలే నాకు ఎప్పుడు. నువ్వు మానేమని ఎప్పుడు నాకు చెప్పలే సార్. మాట చెప్తాను మా కదా, పేరెంట్స్ ఎవరు చూసుకుంటారు? సంసార పక్షమైన మగోడు ఎవడైనా కూడా ఇట్లానే ఆలోచిస్తాడు. నాకు ఎప్పుడు చెప్పలే మేడం నువ్వు జాబ్ మానే, నీ జాబ్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని నాకు ఎప్పుడు చెప్పలే. వాళ్ళ అమ్మ నాన్న పెద్దవాళ్ళని నీ నోటితో నువ్వే చెప్పావు ఇందాకలా. పెద్దవాళ్ళే మేడం, వాళ్ళని కూడా చూసుకుంటున్నా నేను ఇంట్లో. వాళ్ళకైతే నేను అడిగిన వాటికి రెండింటికి నువ్వు ఆన్సర్ చెప్పు. వాళ్ళ అమ్మ నాన్న పెద్దవాళ్ళని నువ్వే చెప్పావు, ఒకడే కొడుకు అన్నావు. ఎవరూ లేనప్పుడు కోడలుగా వచ్చి నువ్వు చూసుకుంటావా లేదా ఆయన ఉద్యోగం అనేసి ఆయన చూసుకుంటాడా? నేనే చూసుకుంటా మేడం. నేను జాబ్ చూసుకుంటున్నా, ఇంట్లో వాళ్ళని కూడా చూసుకుంటున్నా. అనే వాళ్ళనైతే నేను పక్కన పెడతలేను కదా. నువ్వు ఏ టైంకి వెళ్తావు? మార్నింగ్ 9 to 6 అన్నావు, 6 కాడి నుంచి 9 వరకు కాల్స్ అన్నావు. మీరు ఇంకా పెద్దవాళ్ళని ఎప్పుడు చూసుకుంటారు? కాల్స్ రానప్పుడు ఉంటది కదా మేడం, ఎంతో కొంత పని చేసుకుంటూనే వాళ్ళు చూసుకుంటేనే కాల్ మాట్లాడాలి. చిన్న పిల్లలు ఒకలాంటి వాళ్ళే, వాళ్ళిద్దరిని ఒకే రకంగా టేక్ కేర్ చేయాలా. పసిబిడ్డలు ఎట్లాగా టేక్ కేర్ చేస్తామో పెద్దవాళ్ళని కూడా అలాగే టేక్ కేర్ చేయాలా. అంటే వాళ్ళకంటే ఒక మనిషి, అలాగా నువ్వు పని మనిషివని కాదు, వాళ్ళ తర్వాతే. ఎందుకంటే నీకు భర్తను కనిచ్చారు కదా, పెంచి పెద్దోడిని చేశారు కదా, ఆయన చదువు చెప్పించి ఉద్యోగాలు వేయించారు కదా. మరి పేరెంట్స్ కి నువ్వు చూసుకోవాలి కదా. ఆయన ఉద్యోగం మానేసి చూసుకుంటే నువ్వు ఆయన ఎలా చూసుకుంటాడు చెప్పు? ఆయన ఉద్యోగం మానేసి నువ్వే చూసుకోవాలి. నువ్వు రీల్స్ చేస్తున్నావు, ఇవన్నీ నీ సైడ్ ఉన్న లూప్ హోల్స్ ఏం చెప్పాలి మేడం. నేను రీల్స్ ఓన్లీ సండే టైం చేస్తాను మేడం, ఎందుకంటే సండే నాకు లీవ్ ఉంటది. ఆ టైంలోనే నేను చేస్తా. అది ఈవినింగ్ తర్వాత నాకు అర్థం కాదు. నువ్వు పర్మిషన్ తీసుకున్నా కదా మేడం. పేరెంట్స్ కి హెల్త్ అసలు కండిషన్ బాగాలేదు మేడం. వాళ్ళకు టైం ఎంత వయసు ఉంటదమ్మా మీ పేరెంట్స్ కి? 50+ ఉంటుంది మేడం. 50+60 అట్లా ఉంటుంది. వాళ్ళకు టాబ్లెట్స్ ఇవ్వాలి టైం కి. ఇప్పుడు ఉంటాయమ్మా, ఇప్పుడు 40-45 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి రోగాలన్నీ. అన్ని ఉంటాయి. తను టైం టాబ్లెట్స్ ఇవ్వాలి. టాబ్లెట్స్ ఇవ్వడానికి అక్కడ మనుషులు లేరు. నేను ఒక్కొక్కసారి అమ్మ బాబు నువ్వు చెప్పిన దాంట్లో 100% న్యాయం ఉంది. ఫస్ట్ నీ తప్పు అనుకున్నాం, కానీ ఎందుకంటే పేరెంట్స్ కి నువ్వు ఒకడవే కొడుకువి, నీకు పిల్లలు లేరు, ఎవరు చూసుకుంటారు ఇంకా వాళ్ళని? చెప్పండి సార్, ఎవరున్నారు చెప్పండి. థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారమ్మా అత్తమామని చూసుకోవడానికి? లేరు మేడం. మరి నీ సైడ్ తప్పు పెట్టుకుని ఆయన మీద ఎలా నిందేశావమ్మా? ఆయన నన్ను టార్చర్ చేస్తుండు కదా మేడం. టార్చర్ కి రీజన్ ఉంది కదా. సండే ఒక్క రోజే చేస్తాను. 9 to 6 జాబ్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు సైలెంట్ గా ఉండాలంటే కదా. ఎలా చేసినా సార్ నాకు సండే ఒక్క రోజే చేస్తా సార్ రీల్స్. 24 hours అయితే చెయ్యా సార్ నేను. అదే కోరిక. మరి చెప్తున్నాడు కదా ఆయన మంచి పద్ధతిలో చెప్తే నేను మానుకుంటా. బయట వాళ్ళ మాటలు వినొచ్చి నన్ను తాగి కొట్టుడు ఎంత కరెక్ట్ చెప్పండి మీరే. అసలు నాకు ఫస్ట్ స్మోక్ అలవాట్లేదు, డ్రింక్ అలవాట్లేదండి. ఈమె పెట్టే టార్చర్ కి నేను ఏం టార్చర్ పెట్టినా నీకు? బాడీని బయట చూపెట్టుకోలే, నేను ఎక్కడ చూపెట్టలే, నేను ఎక్కడ బయట చూపెట్టలే. నేను చేస్తాను, సండే ఒక్క రోజు చేస్తా కదా. ఒక్క నిమిషం, మీరిద్దరు కొట్టుకోవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మీరు ఒక సొల్యూషన్ కి రండి. క్లియర్ గా మాట్లాడండి. ఒక్క నిమిషం అమ్మా, నీకు నీ హస్బెండ్ కావాలి కదా, ఆయన అనుమానించకపోవడం కావాలి. అవును మేడం. ఆయన సైడ్ వర్షన్ చూస్తే 90% ఏదో తప్పు ఉంది. ఓకే, ఇప్పుడు బాబు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఆమె ఫస్ట్ అసలు మొబైల్ వాడద్దు మేడం. వాడద్దు. రీల్స్ అస్సలు నువ్వు చేసుకో కదా.
నేను అవన్నీ కరెక్ట్ ఉంటే నేను ఎందుకు చేసుకుంటాను? మీ వైఫ్ అంటే ఇష్టమే కదా నీకు? చాలా ఇష్టం, చాలా కదా, చాలా ఇష్టం కదా. చాలా ఇష్టం. సో మీ పేరెంట్స్ ని చేసుకొని ఉద్యోగం చేయమంటావా? ఎందుకంటే ఉద్యోగం ఆవిడ చెప్పే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే నా హస్బెండ్ కి నేను కొంచెం సాయం పడాలండి, నీకన్నా ముందు మాట్లాడాం మేము. మాట్లాడినప్పుడు మా హస్బెండ్ నేను సాయం పడాలండి, ఎందుకంటే ఆయన ఒక్కడే కష్టపడితే ఫ్యామిలీని అందరినీ పోషించడం కష్టం అవుతుంది అని అంటే నీ సైడ్ నుంచి ఆవిడ పాజిటివ్ గానే ఆలోచించింది. కానీ జాబ్ అవసరం లేదు మేడం, జాబ్ వద్దు. జాబ్. ఎందుకంటే నాకు జాబ్ parents వద్దు. చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ బాగాలేదు. జాబ్ మానేయండి, రీల్స్ స్టాప్ చేసేయండి. సరే సార్. రీల్స్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, అదొక ఇంట్రెస్ట్ అంతే ఏం సార్. ఇంట్రెస్ట్? ఒక మాట చెప్పనా? ఈ ఇంట్రెస్ట్ అదంతా వల్ల వద్దు. ఈ రోజు మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఈ విషయం అంటే మా ఛానల్ ద్వారా బయటకు వస్తుంది. ఇలాగ సఫర్ అయ్యి కాపరాలు ఎన్నో కూలిపోతున్నాయి తెలుసా? చాలా లేనిపోని అనుమానాలు. ఇప్పుడు నువ్వు రీల్ చేయగానే రీల్ అక్కడితో ఆగిపోతుందా? కింద ఎవడో కమెంట్ పెడతాడు. సూసైడ్ చేసుకుంటారు సార్. అరే అది కనుక చూస్తే సూసైడ్ చేసుకుంటారు. మీరు చదివారా comments? లేదు Comments సార్, చదివారా? నేను కామెంట్స్ చదివా సార్, చదివాను సార్. ఎందుకు చదివారు? కామెంట్స్ నాకు ఆటోమేటిక్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఆల్మోస్ట్ యాక్టింగ్ కూడా చేస్తావా? యాక్టింగ్ చెయ్యా మేడం నేను, మహానటి సార్. ఓన్లీ రీల్స్. మహానటి. రీల్స్ అంటే ఏంటి? పార్టీ Acting లో చేస్తావా? మహానటి. మేడం డాన్స్ వేస్తావు? లేదు, డాన్స్ నాకు అలవాట్లేదు. డాన్స్ వేస్తావా? లేదు మేడం, నేను డాన్స్ అస్సలు చెయ్యా. ఇట్లా చేసుడు అది డాన్స్ అయిపోతుందా? ఇటు చేసుడు డాన్స్ అయిపోతుందా? చెప్పు, ఇటు చేసుడు డాన్స్ అయిపోతుందా? అది దాన్ని ఎవరైనా డాన్స్ అంటారా? అసలు నీకు ఎందుకు? నువ్వు మంచి పద్ధతిలో చెప్తే మానుకుంటాడు. ఎవడో చెప్పిండా నేను తాగొచ్చినని కొడితే అది ఎంత మాత్రం కరెక్ట్? పలుగుతుంది ఇంకోసారి కాదు. నువ్వు పిచ్చి పిచ్చి ఇక్కడ మేడం సార్ ఉన్నాను కాదు, ఇక్కడ ఎత్తాను తంత పట్టుకొని. నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా ఉండు, బయట వాళ్ళ మాటలు నమ్ముడు కాదు. ఆగండి ఆగండి, ఇద్దరు పొట్లాడకండి, నార్మల్ గా ఉండండి. ఇప్పుడు మీకేం కావాలమ్మా? సార్ మా ఆయన కొట్టుడు మానేసి నన్ను మంచిగా చూసుకుంటే ఆయన చెప్పినట్టు నేను వింటా సార్. మీకేం కావాలి? నాకు ఆమె రీల్స్ చేయద్దు సార్, జాబ్ చేయద్దు. ఈయన చెప్పింది మీకు ఓకేనా? ఓకే సార్, మానేస్తారా? మానేస్తా సార్. ఈమె చెప్పింది మీకు ఓకేనా? మానేస్తారా? క్లియర్ గా కొట్టావు అని ఏమన్నా తెలిసిందంటే చూడు, లాయర్ గారు ఉన్నారు ఇక్కడ, సీదా అమ్మాయి ఇక్కడికే వచ్చుద్ది. దాని వల్లనే నేను కాదు, మీకు రీల్స్ చేయాలి, మీకు ఇవన్నీ చేయాలని ఎవరైనా చెప్పారా? లేదు సార్, మీ ఓన్ గా ఓన్ ఇంట్రెస్టే సార్. ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది ఇలానే పాడైపోయారు. చాలా మంది అంటే పల్లెటూరుల్లో కూడా పాకిపోయింది ఇది. పాకిపోయింది, చేస్తున్నారు రీల్స్. ఆ రీల్సే ఆ టిక్ టాక్ ఏదో అక్కడ వరకు ఆగింది అనుకున్నారు కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. సూసైడ్ చేసుకుంటారు సార్. కమెంట్స్ నేను మరి మీ కామెంట్స్ మీరే ఎందుకు చూసుకోరు? అంటే సార్ నువ్వు ఆల్మోస్ట్ చదువుకున్నావని తెలిసింది. అందరి రీల్స్ లో చూస్తుంటాం కదా సార్, ఆ కామెంట్స్ ని పట్టించుకుంటే పని రాదని చెప్పేసి నా ఇంట్రెస్ట్ ప్రకారంగా నేను రీల్స్ అంటే చేసుకుంటాను. అటు బయటకు వెళ్ళి జాబ్ చేస్తారు, సాయంత్రం సార్, వచ్చి ఒక రీల్స్ కూడా ఒక జాబ్. సండే ఒక్క రోజే చేస్తా సార్, నేను డైరెక్ట్ చెయ్యా. కాదు, ఒక మాట. ఎంత దరిద్రం అంటే ఈ రీల్స్ వల్ల నీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా? లేదు మేడం, లైక్స్ కోసం. లైక్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఎక్స్పోజింగ్. ఎక్స్పోజింగ్ లేదు సార్ దాంట్లో. మొబైల్ తీసుకోండి ఒకసారి, మొబైల్ తీసుకుంటారు మీరు ఆవిడ నీకేమని అంటుంది? భర్తగా మాకేమి ఇచ్చింది ఇంకా? మేడం అది కంపెనీ మొబైల్ మేడం, నేను కంపెనీ మొబైల్ లైక్స్ వస్తే ఏమొస్తాయి నీకు? కంపెనీ మొబైల్ తో రీల్స్ చేసుకోవచ్చా? కంపెనీ మొబైల్ తో నేను చెయ్యా సార్ రీల్స్. నేను అసలు నేను తలెత్తుకోలేకపోతున్నా. మా ఫ్రెండ్స్ అందరూ ఏంది మీరు కానీ వాళ్ళు ఇదైతే చెప్తున్నారు మాత్రం Instagram. సార్, అలీ సార్, ఇదైతే మాత్రం ఈయన ఇక్కడ వరకు వచ్చారు కానీ ఇలాంటి ప్రాబ్లము వేలల్లో ఫేస్ చేస్తారు, వేరేలో ఫేస్ చేస్తున్నాం, అందరూ ఫేస్ చేస్తున్నారు ఇది. సో దయచేసి తనను గనక స్టాప్ చేయకపోతే నేను మీరు నాకు ఏ శిక్ష అయినా విధించండి, నేను మాత్రం చంపేస్తా సార్. నేను చంపేయడం మన చేతుల్లో లేదండి. అలా అది చంపడం లా కాదు. అనేది కరెక్ట్ కాదమ్మా. అది తప్పు మీరు చెప్పేది. సారీ, నేను అది రోడ్డు మీద అసలు నడవలేకపోతున్నా సార్. సార్ ఆయన మంచిగా మీకు నచ్చకపోతే మంచిగా చంపే అధికారం మీకు లేదు. ఒక్క నిమిషం, మీరు మంచిగా ఎప్పుడైనా చెప్పి ట్రై చేస్తారా? ఎప్పుడు చెప్పలేదు మేడం నన్ను. చాలా సార్లు ప్రాధాయపడ్డా మేడం. ఇప్పుడు మీ ముందు నేను అంటే బొజ్జగించి చెప్పారు చాలా సార్లు. అస్సలు చెప్పలేదు సార్, చెప్పలేదు. అస్సలు చెప్పలేదు. వాళ్ళ మమ్మీ డాడీ ముంగట మాత్రం వామ్మో వీళ్ళిద్దరిది ప్రేమతో నిజం చెప్తున్నాడా? ఇప్పుడు నువ్వు మమ్మీ డాడీ ముందు నటిస్తాడు సార్ ప్రేమించినట్టు, లోపల తీసుకోపోయి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు, నా ఫ్రెండ్స్ ఇది అది ఇది అని చెప్పి ఘోరంగా కొడతాడు సార్ తాగొచ్చి. ఇప్పుడు మేమిద్దరు ఏదో మంచిగా ఉన్నామంటేనే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటుంది. మేమిద్దరం గొడవ పడుతున్నా వాళ్ళు ఇంకా అటు నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేను, ఇటు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేను సార్. మస్తు కొడతాడు సార్. చెప్పనా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి చెప్తే మేమే చేయంటున్నాం, నీ పేరెంట్స్ అన్న అదే అంటారు. అంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా కూడా భర్తగా నచ్చలేని పని ఆయన నిన్నేం బ్రీతింగ్ తీసుకోవద్దానో అనట్లేదు, తిండి మానేమనో అనట్లేదు, రీల్స్ చేయొద్దు అంటున్నాడు.
సో ఆయన కోరుకునే దాంట్లో 100% న్యాయం ఉంది. న్యాయం ఉంది. ప్రేమతో ఏ రోజు చెప్పలేదు మేడం ఆయన నాకు. బుజ్జగించి చెప్తాను చెప్పలేదు అంటాడు మేడం, కదా. అస్సలు చెప్పలేదు నన్ను. సరే ఒక నిమిషం ఆగు. బుజ్జగించి చెప్పలేదు కదా, సరే ఆయన కోపం పడుతున్నాడు నువ్వే మానేయొచ్చు కదా. మస్తు కొడతాడు మేడం. ఎందుకు కొడతానా? నేను డైలీ అయితే రీల్స్ చెయ్య మేడం, సార్, నీవు- సండే ఒక్కటో రెండో రీల్స్ చేస్తా. అది కారణం కూడా ఏంటి? మానేయమ్మా, ఆయనకి ఇష్టం కారణం ఇదే. లేదన్నప్పుడు. కారణం ఏంటి? కారణం రీల్స్. రీల్స్ అంటే భయంకర. మీరు ఒకసారి చూడండి సార్, మీరు ఒకసారి మీరు మొబైల్ చూడండి. ఎక్స్పోజింగ్ ఏం సార్ నాకు అర్థం కాదు. ఎందుకమ్మా ఎక్స్పోజింగ్ ఎందుకు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు? నేను చెయ్య సార్ దాంట్లో. Likes కోసం, ఎక్స్పోజింగ్ మరి ఎక్స్పోజింగ్ చేస్తారా అంటున్నారు కదా? ఎక్స్పోజింగ్ వీడియోసే చెయ్య సార్. ఒకసారి చూపిస్తారా మరి మీ మొబైల్? ఒక మాట చెప్పనా, ఆయన అనుమానం పడడానికి మొబైల్ 90% నువ్వే స్కోప్ ఇస్తున్నావు ఆయనకి, నువ్వే స్కోప్ ఇస్తున్నావు. సో నీ దాంట్లో కన్నా ఆయన దాంట్లో న్యాయం ఎక్కువ ఉంది. ఆయన చెప్పినట్టు విను కొన్నాళ్ళు, అప్పుడు కూడా అనుమానం పడితే మళ్ళీ ఇక్కడ ఇట్లా ఒక 3-4 months అని చెప్పినట్టు పాటించండి. ఆయన ప్రెషర్ అయితే ఆయననే మీకు మళ్ళీ జాబ్ చేయండి అని పంపిస్తాడు. సరే సార్, ఆయన చెప్పినట్టే ఇంటా సార్. మీరు మంచి మాటతో ఏదైనా- చెప్తే ఎవరైనా వింటారు లేదంటే సార్. మొగడు కోపం వస్తాడు, విడాకులు అయితే అమ్మా, ఇంకేం లేదు. నాకైతే విడాకులు వద్దు సార్, నాకు ఆయన కలిసి ఉండాలి ఆయన తోటి. కదా. ఆయన నా మీకు కూడా అదే ప్రపంచం కావాలి సార్. కదా. కావాలంటున్నప్పుడు నువ్వు ఆయన నచ్చినట్టు నువ్వు నడుచుకోవాలి. సరే మేడం, ఆయన చెప్పినట్టే వింటా మేడం, కానీ నన్ను కొట్టద్దు తిట్టద్దు సార్. మీరు కొట్టడం తిట్టడం ఏం చేయకూడదు. సిగరెట్లతోటి అవంతా కాల్చుడు ఘోరంగా కాల్చారా కాల్చాడు మీరు సార్. సిగరెట్లతోటి? ఉన్నది సార్, మార్క్స్ నిజం ఉన్నాయి. చెప్పండి. ఒక నిమిషం, నువ్వు మార్కులు ఆవిడ ఉన్నాయి సార్ మార్కులతో నాకు smoking చేతి మీద. మానేస్తావా? మానేస్తాడు. సరే మానేస్తాను అన్నాడు కదా, ఓకే మేడం. ఇప్పుడు మా ముందే కదా చెప్తున్నారు. ఆయనతో కూడా రాయించుకొని ఒక పేపర్ రాయించుకొని నువ్వు జాబ్ మానే, ఆయన నచ్చినట్టు ఉంటానని నువ్వు ఒక పేపర్ రాయి, ఓకే మేడం. నిన్నేమనడో ఆయన ఒక పేపర్ రాస్తా. ఓకే మేడం. సరేనా? చక్కగా మంచిగా కాపురం దగ్గర- ఇద్దరు చాలా దగ్గర ఎందుకు చక్కగా రాణిస్తున్నారు? ఉంటారు. అబద్ధం సార్, తాగొస్తాడు సార్, ఎట్లా దగ్గర రాని సార్ చెప్పండి. ఆ స్మెల్ అంటేనే నాకు అవ్వదు, ఆ స్మెల్లే నాకు పడదు సార్. తాగొచ్చినప్పుడు ఎట్లా దగ్గర అమ్మ, ఒక మాట రానిస్తారు సార్? చెప్పనా, నీ వల్ల ఆయనకి ప్రెషర్ ఉంది, బాధ ఉంది కాబట్టి తాగుతున్నాడు. అవును. లేకపోతే నేను ఎందుకు తాగుతానని చెప్తున్నాడు కదా ఆయన. లేదు మేడం, ఈ 2 years నుంచే తాగుతుండు, ముందు నుంచి కూడా అలవాటు లేదు ఆయనకి. ఒకటి చెప్పండి, ఈ 2 మీరు years నుంచే తాగుతుండు ఓకే. సార్. ఇద్దరు ఫిజికల్ గా కలవాక ఎన్ని రోజులు అవుతుంది? ఓ చాలా సంవత్సరాలు అవుతాం సార్. చాలా అందుకే డిస్టర్బెన్సెస్. చాలా సంవత్సరాలు అసలు దగ్గర అనేది కదా మనిషి. పెళ్ళయ్యే 4 years అవుతుంది సార్. ఎంతసేపు పెళ్ళయ్యే అది 4 years పట్టుకొని అవుతుంది. చాపేసుకొని, ఆ. సంవత్సరానికి 365 రోజులు అంటే ఎన్నో లెక్కే. అన్ని రోజుల నుంచి అంటే ఆయన చాలా సంవత్సరాల్లో కనిపించి ఉండొచ్చు మేబీ. మరి మీ నువ్వు హస్బెండ్ నాలుగేళ్ళ వేరే వాళ్ళతో simple గా- మాట్లాడితే ఫోన్ ఒక్క నిమిషం సార్, 4 ఏళ్ళే నువ్వు సింపుల్ గా చెప్పేస్తున్నావు, ఎందుకంటే నువ్వు నీ రీల్స్ లోని టైం నీకు తెలియట్లేదు. ఆయన చాలా సంవత్సరాల్లో కనిపించచ్చు కదా. మేడం నేను రీల్స్ సండే ఒక్క రోజే చేస్తా మేడం, అంటే నేను నీ daily అయితే ఉద్యోగంలో చెయ్య నీకు టైం కదా. వెళ్ళిపోతుంది, నీ ఉద్యోగంలో నీకు టైం వెళ్ళిపోతుంది, ఖాళీ ఉన్న రోజు రీల్స్ వెళ్ళిపోతున్నాయి. ఆయన ఏమో నువ్వే ప్రపంచం అనుకుంటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో రాబందులో పొడుస్తా ఉన్నారు నీ మా కోసం. అమ్మ వాళ్ళు చాలా చాలా సార్లు సఫర్ అయ్యి మాకు ఒక మనవన్నో మాకు ఒక మనవాళ్ళను ఇవ్వరా అంటే ఎక్కడ దగ్గర అనితే కదా. కలిస్తేనే కదా అయ్యేది. ఆయన తాగొస్తుండు సార్, నాకు ఆ స్మెల్ నాకు పడదు సార్. అది ఆయన అట్లా కూడా కాదమ్మా, తెలుసు ఆ విషయం. పిల్లలు కాలే 4 సంవత్సరాలు అన్నారు. 4 సంవత్సరాల నుంచి కలవకపోతే పిల్లలు ఎలా అవుతారు చెప్పండి మీరే. సార్ ఆయనకు తెలుసు, ఆయన నాకు స్మెల్ పడదు సార్ తాగుడు, ఆ డ్రింక్ స్మెల్ నాకు అంటే అసలు రోజు పడదు. తాగుతున్నారా? రోజు తాగుతాడు సార్. రోజు తాగుతారు, ఒకేషనల్ అన్నారు కదా ముందు. లేదు సార్, రోజు తాగుతాడు, రోజు తాగొచ్చి కొడతాడు సిగరెట్. ఆయన జీతానికి ఆయన రోజు తాగితే మీ అందరికి ఎట్లా మార్కులు ఉన్నాయి, పోషిస్తాడు? కాల్చిన మార్కులు ఉన్నాయి సార్ నా చూపెట్టు, చేతి మీద. చూపెట్టు, చూపెట్టు. సరే అమ్మా, ఇప్పుడు రోజు తాగుతున్నా అంటున్నారు, రోజు తాగడానికి రోజు 500 రూపాయలు అవుతుంది అనుకోండి, ఆయన సగం జీతం తాగడానికే పోతుంది కదా. మరి మీ అందరికి మంచిగా చూసుకుంటున్నారు కదా ఇల్లు అంతా. తిండి లోడ్ చేస్తున్నాడమ్మా? లేదు సార్. లేదు. మరి ఎందుకు మంచిగా బట్టలు కొంటున్నాడు, తిండి పెడుతున్నాడు, ఇంటికి రెంట్ కడుతున్నాడు, వాళ్ళ అమ్మా నాన్న మెడిసిన్స్ చూసుకుంటున్నాడు. మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ రోజు తాగితే? నువ్వు రోజు తాగస్తాడు అని చెప్పి అంటాను. వైన్ షాప్ ఏమన్నా నువ్వు తాగుతలేవా? తాగలేదండి. నువ్వు తాగుతలేవా? వైన్ షాప్ ఎవరిది? నువ్వు తాగుతలేవా అది చెప్పు. నువ్వు తాగుతలే ఎప్పుడు రోజు, తాగినా? ఎప్పుడు తాగినా? నువ్వు రోజు తాగుతావు, నువ్వు రోజు తాగుతావు, రోజు కొడతావు నువ్వు నన్ను. అర్థమైతుందా? శ్రద్ధ నీకు నా మీద లేదు. నీకు ఎందుకు లేదు? నిన్ను చూసుకుంటలేనా మంచిగా? నేను చూసుకుంటే ఏది మరి? ఏ రోజు చూసుకోలే చెప్పు. ఎప్పుడు చూసుకున్నావు? నీకు టైం ఇస్తున్నాను, ఫస్ట్ నాకు టైం ఇచ్చుడు నేర్చుకో. ఎప్పుడు ఫ్రెండ్స్ అయినా సరే ఆయనకు ప్రపంచము చెప్పండి. ఇప్పుడు సరే, ఇప్పుడు రీల్స్ మీరు ఆపేస్తారు, ఆపేస్తాను సార్, జాబ్ మానేస్తారు, ఆయన మానేస్తాను. తాగుడు కూడా మానేస్తారు, మొత్తానికే మానేస్తారు. సరే సార్. మానేస్తారా మీరు? అమ్మా, ఖచ్చితంగా. ఆయనకి నువ్వంటే ఇష్టమైతే ఉంది, అది మాకు కనబడుతుంది. నీకు ఇష్టం ఉంది, కేవలం ఆయన నీ బిహేవియర్ ఆయనకు నచ్చక ఆయన అట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే, గాట్ ఇట్. పాయింట్ ఒకటి. అర్థమైంది కదా. ఓకే మేడం. సో నువ్వు మారి ఫస్ట్ చూపించు, ఆయనలో మార్పును ఆటోమేటిక్ గా ఒకటి చూస్తావు. ఇంకోటి, జాబ్ మానే అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. మీ ఇష్టం, మానేస్తే మానేయండి, లేకుంటే లేదు. కానీ మీ హస్బెండ్ కి ఇష్టం లేనప్పుడు మీరు చేసి కూడా వేస్టే కదా. అవును సార్. ఒకసారి ఇద్దరు కూర్చోండి, జాబ్ మానేయాలా కాదా, మరి ఏంది, వేరే జాబ్ చేంజ్ అవ్వాలా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా, ఇలాంటి ఏదైనా ఆప్షన్స్ ఉంటే తీసుకోండి. ఓకే సార్. మొత్తానికి సడన్ గా మానేస్తే
ఇంట్లో ఫినాన్షియల్ కొంచెం ఎక్దమ్ డౌన్ అయిపోతుంది. ఓకేనా, ఇంట్లో డబ్బులు ఇస్తుందా ఈమె మరి? ఫైనాన్స్ ఏం అది ప్రాబ్లం లేదు సార్. ఈమె శాలరీ నుంచి శాలరీ వస్తుంది. ఈమె శాలరీ ఇస్తుందా, ఇంట్లో యూజ్ చేస్తుందా? అది అంటే అప్పుడప్పుడు కూరగాయలకు వాటి పెట్టి దాన్ని తీసుకొస్తుంది. పెడుతుంది ఇంట్లో శాలరీ. వెరీ గుడ్, నైస్. పెట్టాలి. అసలు అవన్నీ ఎందుకు సార్? కాదమ్మా, నాకు ఒక డౌట్ 4 years నుంచి పెళ్ళయింది, 3 years అవుతుందో దగ్గరికి రానిచ్చామే. అసలు అది ఏం చెప్పాలి మేడం, మీకు ఎట్లా చెప్పాలి సార్? అసలు ఛాన్సే లేదు సార్. సరే మరి నీకు ఇంకా వేరే వాళ్ళతో ఏమైనా అఫైర్ ఉందా? అది ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంటది మేడం? ఇప్పుడు ఏం లేదు. వచ్చేవనే కాదు కదా, అసలు అట్లా లేదు. ఏం లేదు. ప్రాణం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఒకరంటే ఒకరికి ఇద్దరికి ఇష్టం ఉంది సార్. రాలేదు, అట్లా బిహేవ్ చేయలేదు. కానీ ఫ్రెండ్స్ మాటలు విని నన్ను కొడుతుండు తాగి. ఇది ఒక్కటే మేడం. మీకు ఒక మాట చెప్పనా, మీ ఇద్దరు ఇక్కడికి వచ్చే అవసరం కూడా అసలు లేనే లేదు. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడితే తేలిపోయే విషయం. ఆయన కూర్చొని మాట్లాడాడు కదా మేడం. మేడం ఇప్పుడు ఆయన మాట్లాడాడు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చిన. మీరు ఏదో ఒకటి న్యాయం చేస్తారని వచ్చినా సార్. ఫోన్ పట్టుకొని మొత్తం అమ్మ న్యాయం చేయడం తప్పంతా నీ సైడ్ ఉంది తల్లి, ఇంకా ఏం న్యాయం చేస్తావు? ఆయన చెప్పినట్లు అట్లా కాదమ్మా. ఒకటి, మీరు ఫోన్ అనేది పక్కన పెట్టేయండి, ఒక 5-6 నెలలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైనా ఉంటే అవన్నీ డియాక్టివేట్ చేసేసి మీ హస్బెండ్ చెప్పినట్టు కొన్నాళ్ళు వినండి. అప్పుడు కూడా రోజు తాగి వస్తాడా, మరి సిగరెట్ తోటి మళ్ళీ మిమ్మల్ని కాల్స్తాడా, అప్పుడు చూడండి. ఒక ట్రై చేసి చూడొచ్చు కదా. చెప్పనా, స్మార్ట్ ఫోన్ తీసేవాడికి నువ్వు ఎలాగో రీఛార్జ్కి ఎలాగో 200 ఇప్పుడు 300 పెడితే కానీ రీఛార్జ్ లేదు, అదైతే ల్యాండ్ లైన్ వేసుకో, లేకపోతే చిన్న కీప్యాడ్ ఫోన్ కొని. రీల్స్ చేయకూడదు అనుకుంటే చూడు, నీకు నచ్చినట్టు ఉందో 2-3 months చూడు, నీకు నచ్చినట్టు లేదు అని అనుకో, అప్పుడు మళ్ళీ లాయర్ గారిని కలుపు. మళ్ళీ కీప్యాడ్ ఫోన్ ఉంటే మళ్ళీ అందులో కూడా చాటింగ్ చేసే ఆప్షన్ ఉంటుందా మేడం? ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తుందంట కదా సార్. ఏమో టెక్స్ట్ కూడా చేయొచ్చు. అందుకే మీరు నార్మల్ ల్యాండ్ లైన్ తీసుకుంటే ఇంకా బెటర్ అనుకుంటున్నా మేడం నేను వీళ్ళకి. సార్ అలా రాంగ్ గా బిహేవ్ చేస్తే అమ్మాయి ఎంత హస్బెండ్ మీద ఒకరంటే ఒకరికి ఇద్దరికి ఇష్టం ఉంది, లేదని నేను అనట్లేదు. అనుమానం వల్ల అనేటప్పుడమ్మా మరి ఆయన చెప్పినట్టు ఏ రోజు అట్లా ప్రేమగా చెప్పలేదు మేడం. ఆయన మస్తు కొడతాడు, రోజు కొడతాడు. అంటే కీప్యాడ్ ఫోన్ తో ప్రాబ్లం కాదు సార్, కీప్యాడ్ తో చాట్ చేయడం కదా. ఆమె ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తున్నాను కదా, ఆయన బాధ అంతానా ఇప్పుడు? ఓకే అమ్మ నువ్వు నీ సైడ్ తప్పు పెట్టుకొని చాలా నీట్ గా చెప్పావు ఫస్ట్ వచ్చిన వెంటనే. నేను టెలికాలర్ తో మాట్లాడతానంటే బాల్కనీలోకి పోయి మాట్లాడడం, అవన్నీ అనుమానం రేపే విషయాలే కదా తల్లి. మేడం ఇంట్లో టీవీ పెట్టుకుంటారు మేడం, నేను టెలికాలింగ్ చేస్తాను తెలుసు, కాల్స్ వస్తాయని తెలుసు, టీవీ సౌండ్స్ ఎక్కువ పెట్టుకుంటారు సార్. అంతా విన్నాం, మీ సైడ్ విన్నాం, ఆయన సైడ్ కూడా విన్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటా పోతుంటే ఖరాబ్ అయ్యేది మీ సంసారమే, అది మీ దాంపత్య జీవితమే ఖరాబ్ అవుతుంది. అందుకోసమే ఒక అండర్స్టాండింగ్ రండి, ఒక పేపర్ రాసుకుందాము. మీరు ఆయన చెప్పేంత వరకు జాబ్ చేయకూడదు, రీల్స్ చేయకూడదు. ఆయనకి ఇష్టం నువ్వు జాబ్ చేయి, ఇప్పుడు నాకు ప్రెషర్ అవుతుంది అంటే మీరు జాబ్ చేయాలి. మీరు తాగి రాకూడదు, సిగరెట్లు ముట్టకూడదు, ఫ్రెండ్స్ అని చెప్పి తిరగకూడదు, నీట్ గా ఉండాలి. సార్ వర్క్ ప్రెషర్ ఉంటది కాబట్టి ఎప్పుడో ఫ్రెండ్స్ తో ఒకేషనల్లీ తాగితే పర్వాలేదు. ఒకేషనల్లీ పెద్దగా అంటే హస్బెండ్ అన్నప్పుడు 100 ప్రెషర్లు ఉంటాయి, ఇంటి ప్రెషర్, బయట వర్క్ ప్రెషర్ అన్ని ఉంటాయి. ఎప్పుడన్నా ఒక రోజు సంపాదిస్తున్నావు, నీకు తెలుసు కదా కష్టం విలువ. సో హస్బెండ్ ని అర్థం చేసుకో నువ్వు కూడా. ఒక పేపర్ రాయించుకుందాం, ఇంకేం కాదు. ఇది పెద్ద సమస్యనే కాదు చెప్పాలంటే, చిన్న మిస్అండర్స్టాండింగ్. ఆయన కూర్చోడు మేడం, అదే కదా ప్రాబ్లం నాకు. నువ్వు కూడా అంటే ఇప్పుడు నువ్వు కూడా చాలా కోపంగా మాట్లాడుతున్నావు, అలా కాకుండా ఆమె బాధ అంతా నీకేం అర్థమైందో నాకు తెలీదు, నాకైతే అర్థమైంది. నువ్వు ప్రేమగా చెప్పాలని ఆవిడ కోరుకుంటుంది. సరే ఇక్కడి నుంచి ట్రై చేయి, ఒక 4 రోజుల వరకు అస్సలు కోపం తెచ్చుకోక. నువ్వు తాగుడు మానేస్తే నువ్వు ఆటోమేటిక్ గా ప్రేమగా మాట్లాడుతావు. నువ్వు తాగుడు బంద్ చేయి, సిగరెట్ బంద్ చేయి. మానేస్తారు కదా రీల్స్? నిజంగా మానేస్తా సార్. మానేయండి, మీ హస్బెండ్ కన్నా గొప్పది ఏం లేదు. పిల్లలు పుడితే ఆటోమేటిక్లీ మీకు టైం పాస్ అవుతుంది. ఇలా రీల్స్ లో టైం పాస్ చేస్తున్నారు. రీల్స్ తో కాదమ్మా, నువ్వు ఒక బాబు పాపను కన్నావు అనుకో, అసలు నీకు టైమే ఉండదు. నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అన్నా కూడా, మేడం నేను పిల్లలతో బిజీగా ఉన్నాను మేడం, మళ్ళీ చేస్తానంటాం. సార్ మీకు వేరే ధ్యాస రాదు. అది పిల్లలు పుడితే మీ హస్బెండ్ కూడా ఇంకా మంచిగా చూసుకుంటారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఇవన్నీ ఇప్పుడు నోవేడేస్ లో ఇవన్నీ ఉన్న సమస్యలే. ఇవన్నీ కూర్చొని సక్రమంగా మాట్లాడుకుంటే. మీరిద్దరు కూర్చోండి, మనం ఒక పేపర్ రాద్దాం. రాసి ఆ పేపర్ మీ దగ్గర కూడా కాపీస్ పెట్టుకోండి, మేము కూడా ఒక కాపీ పెట్టుకుంటాం. ఓకేనా? ఫ్యూచర్ లో మళ్ళీ ఏదైనా ఎలిగేషన్ అయితే అప్పుడు డివోర్స్ తీసుకుంటారా మరి ఏమది మీ ఇద్దరు చేతుల్లో ఉంటుందా? సరేనా? రైట్. ఇది చాలా చిన్న సమస్య సార్, ఇది ఇంతవరకు వచ్చి వాళ్ళు ఇలా అరుచుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు లేదు, చాలా చిన్న సమస్య, ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది.
హస్బెండ్ జాబ్ చేయడానికి బయటకు వెళ్తాడు, వైఫ్ కి టైం పాస్ కాకుండా రీల్స్ ఓపెన్ చేసి సరే, చూడడం, అంటే రీల్స్ చేయడం. ఇక్కడ వీళ్ళకి ఇంకా పిల్లలు లేరు కాబట్టి కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళ సంగతి అయితే పిల్లల్ని అట్లా పంపించేసి మరి స్కూల్లో ఎందుకు అట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయి? అవునవును ఈ తల్లిదండ్రులు ఏంటంటే బిజీ అయిపోయి ఏ ఆటో డ్రైవర్ కి ఇచ్చి పంపించేసి అవునవును పిల్లల్ని కేర్ చేయకపోవడం, చేయకపోవటం, వాళ్ళ మీద ఇంకా ఇలాంటి ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి. పిల్లలకి అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించడానికి కూడా నవ డేస్ లో తల్లికి ఖాళీ లేదు. ఆబ్వియస్లీ నిజం, కరెక్ట్ అన్నారు మీరు. ఉద్యోగం చేసి అంటే నాకు కొంతమందిని చూస్తే ఇన్స్పైర్ గా అనిపిస్తుంది, అబ్బా ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంత ఎలా చేస్తున్నారని. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ ఆడవాళ్ళందరినీ చెడగొట్టిందనే చెప్పొచ్చండి. సోషల్ మీడియా ఆడోళ్ళనే కాదు, చాలా మంది సోషల్ మీడియాలో ఇలా ఫ్రాడ్లకి గురవుతున్నారు కూడా. లక్షలలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, ఆన్లైన్ లో లవ్ అఫైర్స్ నడిపిస్తున్నారు, అమ్మాయిలు ఆన్లైన్ లో వీడియో కాల్స్ చేసుకుంటున్నారు, చాలా రకాలుగా చేస్తున్నారు, జీవితం సర్వనాశనం చేసుకుంటున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలకి. డెవలప్ ఈ ఏ వచ్చిన తర్వాత ఇంకా ఘోరంగా అయిపోయింది సార్. ఇంకా ఘోరంగా అసలు యూత్ ఎట్టుపోతుందో తెలియదు రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ మాయలో. ఇంకా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్ వాళ్ళు కూడా గ్రహించాలండి. ఏంటంటే ఆ సోషల్ మీడియాలో వచ్చేది రియల్ కాదు. అలా కాదు సార్, ఇది ఒక్కటే సమస్య కాదు, ఇలాంటి సమస్యలు వేలల్లో ఉన్నాయి. ఇలా మన ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళిద్దరిని చూస్తున్నాం. ఇట్లాంటివంటే చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా ఏమి కల్చర్ తెలియలేని అమ్మాయి కూడా రీల్స్ చేయడమే. అయితే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన వెంటనే వైఫ్ ఏం చేస్తుంది, డైరెక్ట్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఏదన్నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంది, అన్నోన్ పర్సన్స్ చాటింగ్ చేస్తుంది, ఫోటోలు పెట్టడాలు తీయడాలు, ఫోటోలు పెడతారు, చాటింగ్ చేస్తుంటది, అక్రమ సంబంధం ఏర్పడుతుంది అక్కడ. తినడం, తాగటం, అయితే ఇంకా చెప్పలేను సార్, నా నోటితో నేను చెప్పలేను అంత ఘోరంగా. స్నాప్ చాట్ అంట, ఆ చాట్ అంట, ఈ చాట్ అంట. ఆ స్నాప్ చాట్ లో అయితే ఓన్లీ తిన్న ఫుడ్ మాత్రమే పెడతారు. అరే తిన్నది పెట్టడం అవసరమా? ఒకప్పుడు సార్ మా చిన్నప్పుడు అయితే తినేటప్పుడు ప్రేయర్ చేసుకొని దండం పెట్టుకొని దేవుడికి, ఇప్పటికీ కూడా మేము అట్లనే తింటాం. అంటే ఈ పూటకి దేవుడు మాకు ఫుడ్ ఇచ్చినందుకు హ్యాపీ అని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్, లేకపోతే స్నాప్చాట్ లో ఫొటోస్. కానీ చాలా మారాలి సార్ సమాజం. అంటే అప్డేట్ అవుతుంది అని అంటే అది మంచిగానే అవుతుంది, చెడ్డగానే అవుతుంది, రెండు విధాలుగా ఉంది. దయచేసి అందరూ మంచిగా వాడుకోండి అబ్బా. మనకు వచ్చిన ఇదంతా అంటే మన చిన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఓవర్స్ వచ్చాయి కాబట్టి ఏది వచ్చినా మనకి అప్డేట్ అనేది అది మంచిగా వాడండి, చెడ్డగా. సోషల్ మీడియానే ఇవాళ రేపు యూత్ అయితే మొత్తం సోషల్ మీడియా మీదనే ఆధారపడి ఉంటుంది. ఇవాళ రేపు బయట కాలేజీలలో వెళ్ళేసి గర్ల్ ఫ్రెండ్ చేసేటోళ్ళు ఇవాళ రేపు ఫోన్లలో ఓపెన్ చేస్తే ఎవరు ఏ ఫోటో లైక్ అయితే ఆ ఫోటోకి మెసేజ్ చేస్తారు, రిప్లై వచ్చిన వెంటనే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని. ఆన్లైన్ లో రిలేషన్షిప్స్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్, ఫోటోస్ చూడు, రెండో రోజు మెసేజ్, మూడో రోజు నోడు, ఇంకెక్కడికో నాలుగో రోజు నాడు బ్రేకప్ అయిపోయింది. కానీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలకు చాలా చాలా చట్టాలు వచ్చేసినాయి. 4వ రోజు బ్రేకప్ తర్వాత 5వ రోజు కేసు అయిపోతుంది ఆటోమేటిక్లీ. సో అమ్మాయిలు కూడా లైట్ తీసుకుంటలేరు, కొంచెం వాళ్ళకి కూడా అవగాహన వచ్చింది. కానీ కొంచెం ఇలాంటి సోషల్ మీడియా ఇలాంటి వాటితోటి దూరం ఉంటేనే బెటర్ అండి, చాలా నేను అనుకుంటున్నాను. ఏమో సార్, ఈ రోజంతా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మందికి జాబ్స్ వచ్చాయి అని చెప్పొచ్చు, చెడిపోతున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఇట్లాగా అవగాహన లేని వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది సోషల్ మీడియా. ఈ ఒకప్పుడు టిక్ టాక్ అంటే సరే కోవిడ్ టైంలో వచ్చింది, వాడేమో అయిపోయింది. ఇప్పుడు ఈ రీల్స్ వల్ల అబ్బో అందులోని మళ్ళీ సబ్స్క్రిప్షన్ అంట. సబ్స్క్రిప్షన్, అవును సబ్స్క్రిప్షన్. ఇంకా అవి మీరు ఎప్పుడైనా ఓపెన్ చేశారో లేదో, కొన్ని అకౌంట్లు చూస్తాను ఇంకా బూతులు మాట్లాడుతున్నారు, చాలా వల్గర్. అసలు సమాజం పెట్టిపోతున్నారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ చూడరా వీడియోలు? చిన్నపిల్లలు చూడరా? ఏం నేర్చుకుంటారండి వాళ్ళు? ఓహో ఇట్లా అప్పుడప్పుడే మాటలు వచ్చేవాడు ఓపెన్ చేస్తాడు. ఈవెన్ మా సిస్టర్ కొడుకు కూడా ఓపెన్ చేస్తుండే వాడు ఏ బూతులు వస్తే అవే నేర్చుకుంటాడు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు న్యూ జనరేషన్ బెట్టింగ్ యాప్స్ అని ఏదో ప్రమోట్ చేస్తున్నారు. అవన్నీ అసలు నాశనం చేసే పనులు ఎక్కువ ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ వల్ల. కొంతమంది మంచి రీల్స్ చేస్తున్నారు, నాలెడ్జ్ ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నారు. సో ఇలా జరుగుతుందండి, మంచిగా ఉంది, చెడు కూడా ఉంది, రెండు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, మంచి అడ్వైజ్ ఇచ్చారు వాళ్ళకి. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.